మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని నెల్కి వెంకట్రాపూరు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ విస్తరణాధికారి అంజిత్ తెలిపారు. యూరియా కోసం వచ్చే రైతులు ఎండలో ఇబ్బందులు పడకుండా టెంట్ కూర్చోవడం కోసం కుర్చీలు, తాగునీరు ఏర్పాట్లు చేశామని అన్నారు. మండలంలో 180 మెట్రిక్ టన్నుల యూరియా వారంలో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగా 50 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే పంపిణీ చేస్తామని, మిగతాది 1-2 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని అన్నారు. రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని సూచించారు. అలాగే నానో+ యూరియా కూడా అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మనము నెల్కి వెంకటాపూర్ సొసైటీలో దండపల్లి మండలంలో 20 టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది రైతులకి. మనకి ఇప్పటివరకు మండలంలో సుమారుగా 1100 మెట్రిక్ టన్నుల యూరియా అనేది సప్లై చేయడం జరిగింది. సో మన రైతులకు అవసరానికి తగ్గట్టుగా యూరియా అనేది అందుబాటులో ఉంది. 2 ఎకరాలకు 1 చొప్పున. అదేవిధంగా ఇప్పుడు వరి అంతా పుట్ట దశలో ఉన్నది కాబట్టి దాని తగ్గట్టు కూడా మాక్సిమం రైతులు 25 నుంచి 30 కిలోల కంటే ఎక్కువ వాడరు. మేము కూడా అదే సూచిస్తున్నాము. సో 2 ఎకరాలకు 1 బస్తా సరిపోతుంది. దానికి అనుగుణంగా ఇస్తున్నాము. రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఈ-పాస్ మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. మనం 15 తారీఖు వారికి అంటే రానున్న వారం రోజుల్లో మనం ఒక 180 మెట్రిక్ టన్నుల సరఫరా అనేది యూరియా సరఫరా అనేది ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 50 టన్నుల సరఫరా ఈ వారంలోనే చేయడం జరిగింది. సో మనకు రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్ నుంచి IPL వ్యాగిన్ రావడం జరుగుతుంది. సో మన మండలానికి అలాట్ అయిన యూరియా కూడా మనము ఇక్కడ క్లస్టర్లో 6 ఉన్నాయి కాబట్టి